వాళ్ళ మావయ్య కొడుకు తిరిగొచ్చింది, గొంతుని తిరిగి తీసుకొస్తాననే ప్లాను రెండు ప్రమాదకరమైనవే, ఈవెన్ ఇంజూరియస్ టు హెల్త్. మూగది అని ఉన్న ఒకే ఒక కారణంతోనే తనని నీకిచ్చి ఇప్పుడు పెళ్లి చేశాం. ఆ లోపమే ఇప్పుడు పోయిందంటే మరి వీడేం చేస్తాడు? నువ్వేం దిగులు పడకు. తాళి కట్టిన తర్వాత భర్తకి భార్యకి ఒకటే మనసు. ఇద్దరిని విడివిడిగా చూసుకోకుండా బాగా కలిసిపోతారు. టీచర్ ఇవన్నీ స్కూల్లో నేర్పించడానికి ఓకే. ఇది అమ్మాయి మనస్సు. ఎప్పుడెటు వెళ్తుందో ఎవరికి తెలుసు. అవును, కరెక్టే. ఒక ఫిజికల్లీ ఛాలెంజ్ మరో ఫిజికల్లీ ఛాలెంజ్ చేసుకుంటాడు. ఒక ఆర్టిస్ట్ ఇంకో ఆర్టిస్ట్ ని, సినిమా వాళ్ళు హీరోయిన్స్ ని, డాక్టర్స్ లేడీ డాక్టర్స్ ని ఒకరికొకరు పెళ్లి చేయాలంటే ఇలానేగా చేస్తారు. ఇప్పుడు బ్యాలెన్స్ మిస్ అయిపోతే బ్యాలెన్స్ మిస్ అవుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం హోటల్ శారద పెళ్లి తర్వాత తన భర్తకి బట్టతల వచ్చాక అతన్ని వదిలేసి విగ్గు పెట్టుకున్న అతన్ని పట్టుకుని వదిలి వెళ్ళిపోయిందిగా. అది కూడా వదిలేయి. ఒక యాక్సిడెంట్ లో మన సోదన్ వాడి కాలు విరిగిపోయినప్పుడు అతని భార్య వాడిని వదిలేసి ఒక డ్రైవర్ తో పారిపోయింది కదా. ఇలాంటివి ఎన్ని చూడలేదు మనం. చెప్పు. అరే ఇవన్నీ ఎవరికైనా ఒకేసారి జరుగుతాయి రవి. టీచర్, గౌరీకి గొంతు తిరిగి వచ్చిందంటే వీడిని వదిలేసి వెళ్ళిపోదని మీరు గ్యారంటీ ఇస్తారా? మీరు నన్ను అడిగారేంటి? కుదరదు. తను వెళ్ళిపోయిందంటే నేను ప్రాణాలతో ఉండను. నిజంగా దానికి ఒకే ఒక దారి ఉంది. ఈ ఆపరేషన్ అసలు జరగకూడదు. అది ఆగిపోవాలి లేదా మనం అడ్డుకోవాలి. అయ్యో, అది అసలొద్దు. తను మాట్లాడాలని ఆశపడుతోంది. ఏరా, తాడి చెట్టు ఎక్కకుండానే తాటి ముందలు తింటావా నువ్వు? అలా అడిగావంటే ఒకే ఒక దారి ఉంది. కడుపు. కడుపా? అవును. అమ్మాయి వాళ్ళ ఇంట్లో తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి మగవాళ్ళకి దేవుడిచ్చిన వరమే కడుపు. తాను ప్రెగ్నెంట్ అయితే నువ్వు తప్పించుకుంటావు కాబట్టి నువ్వు ఆపరేషన్ అడ్డుకోవచ్చు. కాబట్టి మొదటి 10 నెలలు ఇలా గడిచిపోతాయి. 1 సంవత్సరం పిల్లాడితో పోతుంది. ఆ తర్వాత నీ మనసుకు నచ్చినట్టుగా నువ్వు చూసుకో. భార్యని వదులుకోవు, గొంతు కూడా తిరిగి వస్తుంది. ఆ తర్వాత నీకు ఆ ఫీలింగ్ కూడా ఉండదు కదా. కాదు, ఇప్పుడుండే పరిస్థితుల్లో నేనెలా కడుపు చేస్తాను? అది కూడా మేమే నేర్పించాలా? తన మనసులో నిద్రపోతున్న ఒక అమ్మని నువ్వే లేపాలరా. అంటే ముందుగా తనని ఇంప్రెస్ చెయ్యి. ఇంప్రెస్ చెయ్యాలా? ప్రెగ్నెంట్ చేసే ప్లాన్ ఏమైంది? అదే చూస్తున్నాను. రే, చూస్తూ ఉంటే లోకంలో ఏ అమ్మాయి కూడా ప్రెగ్నెంట్ అవ్వదురా. ఇది మిగతా వాళ్ళ ప్రాపర్టీ కాదు, ఇది నీ సొంత ప్రాపర్టీరా. వెళ్ళి అటాక్ చేసేయి. కాస్త ఓవర్ చేశానంటే తీసుకెళ్లి లోపల పడేస్తారు రేప్ కేసులో. అదంతా జరగదులేరా. ఒక అమ్మాయిని రేప్ చేయాలంటే అట్లీస్ట్ మగ గొంతైనా ఉండాలి. ఇది రేప్ చేసే వాళ్ళ గొంతు కాదు, రేప్ చెయ్యబడే వాళ్ళ గొంతు. నువ్వు ముందుగా వెళ్ళి చిరంజీవి గారు లేదా కృష్ణ గారి పాత పాటలు తీసుకెళ్లి విను, చూసి నేర్చుకో. వాళ్ళలాంటి గొంతు వీడికి ఇప్పుడు లేదనేదే కదా ఇప్పుడు వీడి సమస్య. చెప్పు. నువ్వు ఆపరేషన్ అడ్డుకునే దారి మాత్రం చూడు. ఒక ఐడియా ఉంది. ఈ మాధవన్ నాయర్కి ఒక నమ్మకమైన జ్యోతిష్యుడు ఒకడున్నాడు, స్వామి రఘురామన్. ఆయనతో మన మాధవ నాయర్ని బాగా ఫోర్స్ చేద్దాము. మనం రాసిచ్చిన మాటలు మాత్రమే జ్యోతిష్యుడు అక్కడికి వెళ్ళి మాట్లాడతారు. ప్లాన్ అంతా సరే కానీ జ్యోతిష్యుడు అది చెప్పగలడా? చెప్పించాలి. కాస్త డబ్బులు ఖర్చు పెట్టైనా జ్యోతిష్యుడు అలా చెప్పేలా చెయ్యాలి. కాదు, అది ఖర్చు అవుతుందంటే ఎంత ఖర్చు అవుతుంది? బాగా అవుతుందిలే. అది కాదు, నా దగ్గర అంత డబ్బు లేదుగా. మనకి డబ్బులు ఇవ్వడానికి కూడా ఉన్నాడు కదా పపన్. కానీ వాడు అమ్మాయిలకి మాత్రమే డబ్బులు ఇస్తాడు. ట్రై చేసి చూద్దాం. 93, 94, 95. రే సుందర్, ఈ క్యాష్ టక్మని బ్యాంకులో వేసాయి. నా దగ్గర అసలు డబ్బులే లేవు. ఒక కొత్త అకౌంట్ ఓపెన్ చేయాలని ఆశ, కానీ ఇప్పుడు వరకు కుదరలేదు. దానికి డబ్బులు కావాలి కదా. నువ్వు ఇప్పుడు లెక్క పెట్టిన దాంట్లో కొంచెం ఉంటే చాలురా. ఒక వారంలో తిరిగి ఇచ్చేస్తాను, కాస్త అడ్జస్ట్ చేసుకోరా. డబ్బుల విషయం ఇలా అడగండి టీచర్. డబ్బులు నా దగ్గర లేవు కదా. ఎవరెవరికో డబ్బులు ఇస్తున్నావు కదా, ఎప్పుడు అడుగుతలేదంటావేంటి? నా పర్సనల్ విషయం మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకేదైనా విషయం ఉందా? నువ్వు నెక్స్ట్ జన్మలో పవర్ స్టార్ గానే పుడతావురా. ఏంటి? ఫోన్ తో చాలా ఎక్కువ చేస్తున్నావుగా. బయటకెళ్ళు. అప్పు అడగడానికి వచ్చేస్తున్నారు. అంటూ వచ్చేసారు. వీడికి గొంతు బాగుంటే ఇంకా అంతే. 10 పైసలు ఏమన్నా పోండ్రా. వాడి దగ్గర చాలా డబ్బులున్నాయి. నువ్వు ఒక అమ్మాయి అయితే అడిగిన డబ్బులు ఇచ్చేవాడు. వాడి గుణపాఠం నేర్పించాలి. కరెక్ట్. ఇక నుంచి వాడు ఏ అమ్మాయికి ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకుండా మంచి గుణపాఠం నేర్పించాలి. అయితే ఒకే ఒక దారి ఉంది. ఏంటది? మొబైల్ ఫోనే ఆ దారి. నా పేరు బాలామణి. టీనా, మీరా? ఓకే. సుమా ప్రభాకరన్నా? నాన్నగారి పేరు చూస్తుంటే పోలీస్ అనిపిస్తున్నాడు. అనవసరంగా గొడవలో ఇరుక్కోకూడదు. ఫోన్ చేయొద్దు. క్లారా, బిసిరికాయలు ఇస్తే మళ్ళీ ఫోన్ చేయదు. పర్లేదు, వదిలే. వనజకు ఒకసారి కాల్ చేసి చూస్తాను.
బాలామణినా? హలో. తీసాడు. హలో పప్పనా? అవును పప్పనే, నీ సొంత పప్పన్నే. ఇప్పుడు నీకు మళ్ళీ కాల్ చేయాలనిపించిందమ్మా. సంతోషంగా ఉంది బాలమణి, సంతోషం. ఒక విషయం చెప్తామని కాల్ చేశాను. ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. నువ్వు ఎలా చెప్పినా పర్లేదు డార్లింగ్. అది నాకు ఒక అవసరం ఉంది, అందుకనే కాస్త డబ్బులు ఇచ్చి హెల్ప్ చేయగలుగుతారా? అందులో పెద్ద విషయం ఏముంది? నువ్వు నన్ను అడిగేటప్పుడు మినిమం ఒక కిడ్నీ అడుగుతావేమో అనుకున్నాను. చెప్పు డార్లింగ్, నీకు ఎన్ని కిడ్నీలు కావాలి? ఎన్ని మనీలు కావాలి? సారీ, ఎంత డబ్బు కావాలి చెప్పు. అది ఒక 15,000. 25,000 రూపాయలు దొరుకుతాయా? 25,000 రూపాయలు మాత్రమేనా? ఇంత తక్కువ అమౌంటా? నాకొచ్చే ఒక నెల ఇంటర్నెట్ బిల్లే దీనికంటే ఎక్కువ తెలుసా? ఇక డబ్బులు తీసుకుని నన్ను ఇంటికి రమ్మంటావా? అయ్యో అదొద్దు. వాడిని ఎక్కడికి రమ్మని చెప్పాలి? రేపు పార్క్ దగ్గరికి 5 గంటలకు రమ్మని చెప్పు. రేపు 5 గంటలకి నెహ్రూ పార్క్ లో 5వ బెంచ్ మీదకి వచ్చి కూర్చోండి. మా తాతయ్య వచ్చి డబ్బు తీసుకుంటాడు. తాతయ్యని పంపిస్తావా? ఎందుకు బాలా మరి నా కళ్ళనిలా పాడు చేస్తావు? పర్వాలేదు, నువ్వే అక్కడికి వస్తే చాలా బాగుంటుంది. టైం వచ్చినప్పుడు ఒంటరిగా నేనే వస్తాను. ఎంతైనా మీకే కదా నేను సొంతం. ఇప్పుడు మాత్రం మా తాతయ్య గారు వస్తారు. మా కుటుంబంలో తాతయ్యే చాలా ముఖ్యమైన వ్యక్తి. తాతయ్యని ఇంప్రెస్ చేస్తే అన్ని పనులు జరుగుతాయి. అలాగా? అయితే ఆ విషయాలని నేను చూసుకుంటాను. సరే అయితే తాతయ్యని పంపించు. ఏం చేస్తారో చూస్తూ ఉండు. అవును, తాతయ్య గారి పేరేంటి? పేరు కోటయ్య. కోటయ్య కాదు, కోటేశ్వరయ్య. సరే, చెప్పినట్టే చేసేయండి. ఈ ముసలోడు ఇంకా రాలేదేంటి? అయ్యో. హలో మిస్టర్, నీ పేరేంటి? ఏంటి పేరేరానా? నీ పేరేంటని అడుగుతున్నాను. చాలా నచ్చిన పేరు. చెప్పిన డబ్బులు నువ్వు తీసుకొచ్చావా? ఇదిగో ఉన్నాయి, కావాలంటే లెక్క చూసుకోండి. వేరే వాళ్ళ డబ్బులు లెక్క చూసే అలవాటు మా కుటుంబంలో ఎవరికీ లేదు, ఎందుకంటే మాకు లెక్క చూడడం తెలియదు కాబట్టి. వెల్ డన్ మై బాయ్, వెల్ డన్. కాదు, ఈ ముఖాన్ని ఎక్కడో చూసినట్టుందే. మిస్టర్ పపన్, భూమి చాలా సంవత్సరాలుగా ఒకేలాగా తిరుగుతుంది కదా, ఎక్కడైనా మీరు నన్ను చూసి ఉండొచ్చు. అదే కోటేశ్వర అని పేరు వినగానే చాలా పాతకాల మనిషి అనుకున్నాను. అందుకనే కాస్త ఆకు ఒక్క కూడా కొనుక్కొచ్చాను. అది వేస్ట్ చేయొద్దు, నా కుందేలు పిల్లలకి దాన్ని భోజనంగా పెట్టేస్తాను. అలాగే. బై ద వే, చాలా లేట్ చేయకుండా మీ డబ్బులు మీకు చాలా త్వరగా తిరిగి ఇచ్చేస్తాను. ఒక్క నిమిషం ఆగండి తాతయ్య, ఒక్క నిమిషం. అడుగుతున్నారని తప్పుగా అనుకోకండి. Never. మీ మనవరాలు బాలామణి ఎలా ఉంది? అందరిలాగే కదా ఆమె కూడా ఉంటుంది. అది కాదు, చూడ్డానికి ఎలా ఉంటుందని అడిగాను. ఒక అందమైన దేవత తను. ఐశ్వర్యరాయ్ మొహం, సరోజాదేవి కళ్ళు. మన నమిత ఉంది కదా, నమితలా ఉంటుంది. లతా మంగేష్కర్ లాంటి గొంతు. తనే నా మనవరాలు బాలామణి. అంటే మొత్తానికి చెప్పడానికి ఒక క్రాసే కదా? కాదు, మిక్స్డ్. వెల్ డన్ మై బాయ్. నువ్వు ఎక్కువగా దిగులు పడకు. మళ్ళీ మళ్ళీ నేను ఎక్కువగా డబ్బులు అడిగి తనని మీకు కాల్ చేయమని చెప్తాను. గుడ్ డే, టేక్ కేర్. ఐశ్వర్యరాయ్ ముఖమా, సరోజాదేవి కళ్ళు, చూడ్డానికి నమితలాగుంటుంది. లతా మంగేశ్వర్ గొంతు, నా ప్రీపెయిడ్ అందమా.